రాష్ట్రంలో కయ్యాలు దేశంలో యుద్ధాలు, రాష్ట్రంలో కయ్యాలు దేశంలో యుద్ధాలు, ఎన్నెన్ని చిత్రాలు ఎటు ఆయే రాజకీయాలు. రాష్ట్రంలో కయ్యాలు దేశంలో యుద్ధాలు. ఇక రాష్ట్రంలో కయ్యాలు ఏది కావచ్చు మా నర్సయ్య తాత అంటే ఇక మరి కల్వకుంట్ల కుటుంబంలో కయ్యాలు పుడుతున్నాయట. ఆ కథ మాత్రం ఏందో ఈయన చెప్తా. ఇక దేశంలో యుద్ధాలు అంటే వామ్మో, ఇక ఆ యుద్ధం కంటే ఇప్పుడు తెలంగాణలోనే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు నీ దండం పెట్టి గంభీరమైన యుద్ధం జరుగుతుందట. ఇక గా కథ కూడా ఈయన చెప్తా. అందుకనే ఇట పడిపోతున్నా, రాజ్యం మీద పడిపోతున్నా చిన్నగా మెల్లగా. ఈ సముద్రం ఇంత భూవన పెడతలేమైతే పెడతలేరు. ఏం కూరలోకి వచ్చిర్రు? మామిడికాయ సారు, దొండకాయ పచ్చడి చేసుకొచ్చినామయ్యా. ఇక ఈ కాకరకాయ, ఈ మామిడికాయ సారు, ఈ దొండకాయ పచ్చడ, ఈ సపిడి సపిడి కూరలు నడితే తాత వాడతాయా? కౌసో నిసో కావాలి. ఏం చేద్దాం, నాకు వారది, నాకు లోపలికి పోదు, నువ్వు కూడా కాదు. పోతున్నా చూస్తూనే ఉంటుంది మన ఏ నేను. చలో ఇక మరి గిసబంటి కథ జరుగుతుంటే మీ నర్సయ్య తాత ఊకుంటాడా? ఇక మరి దేశం వెలుపున తిరుగుకుంటా జల్లెడ పడుకుంటా ఎక్కడెక్కడ ఏం కథ మాత్రం జరుగుతుందో ఇక మరి ఈయన చెప్తాందుకు పైన కట్టినా. ఇక మరి పోతున్నా, ఇక దేశం వెళ్ళిపోతున్నా, రాజ్యం వెళ్ళిపోతున్నా, ఇక రాజ్యం మీద పడిపోతున్నా. వామ్మో మా తల్లి గీడ కూర్చుంది, ఎట్ట సంగతి ఏంది ఏం కథ చూస్తున్నా. ఆరులో పోయి మీరు కెమెరా కడితిప్పు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరి ఏం చెప్తుంది ఎట్ట సంగతి? ఓ తల్లి శనార్థి నమస్తే. గిటువైపు వచ్చినాయి చూడు, ఏమో రాస్తుంది, కవిత్వాలు రాస్తుంది తల్లి. అమ్మా ఏమో చేయాలి కదా మరి. నిజాలన్నీ అబద్ధాలుగా చెప్తున్నటువంటి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలంటే నాకు దోషింది ఏదో చేయాలి కదా. అమ్మా ఏమో కాగితాలు కత్వాలు పట్టుకొని మంచిగా మత పెట్టింది, బిరుగానే ఉంది కథ. ఇయ్యాలా అది ఇందిరా శోభను, కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద మనిషి నాయకురాలు ఇందిరా శోభను. అసలు ఏంది ఏం కథ మరి ఇక్కడ ఇది ఏం కథ అనుకుంటున్నాను. వామ్మో లోటస్ పాండు. ఇక మరి పక్కపోయిన జగనయ్య ఇల్లు, ఈ కథ కార్ఖానా పెద్దగా ఉంది ఇక్కడ కథ తల్లి. అన్న ఏంది మరి మొన్న అది వరంగల్లా సభ పెట్టంగానే భయపడుతున్నారట, మీకు పిక్క జనుకుతుందట, అది జ్వరవాటనా కేసీరావు చూస్తే? ఎందుకు అబద్ధాలను చూసి ఎప్పుడైనా నిజం భయపడుతుందా? సత్యానికి అసత్యానికి సత్యం ఎప్పుడైనా బెదురుతుందా? బెదరదు కదా. వాస్తవాలు చరిత్రగానే చెప్పింది. చరిత్ర లేనటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా అలా హిస్టరీలో అలా పేర్లు రాసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఈ సమాజంలో స్పృహ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడ్డటువంటి ప్రతి బిడ్డ కూడా ఇవాళ అబద్ధాలని ఏ విధంగా అతికినట్లు చెప్తున్నారు. అధికారం నాడు అబద్ధమే చెప్పారు, అధికారం కోల్పోయినాక కూడా అబద్ధాలే చెప్తున్నారు. మీ పథకాలు చెప్పాలి కదా, మీ పథకాలు మొత్తం ఫెయిల్ అయినాయట, మీ కాంగ్రెస్ వాళ్ళే ఫెయిల్ అయ్యారట, మీరు ఏం చేయలేదట, అంతా ఏదో తూతుమ్మకాయలుగా తీసుకొచ్చిర్రు, పెట్టిర్రు, చేపిర్రు. అది ఏడ కూడా జనాలు సంతృప్తిగా లేరు, పేదల గడప దొక్కలేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు అన్నిట్లలో ఫెయిల్ అయ్యారని బొబ్బలు పెట్టిండు మొన్న సభలో. అదే సార్ చెప్పే ముచ్చట్లు కేసీఆర్ గారు ఇంకా ఆయన అధికారంలో ఉన్నా అని అదే భ్రమలో ఉన్నారు. ఆయన ఆ భ్రమలో ఉండే మళ్ళీ కూడా అంటే నాకు అధికారం కోల్పోయింది కూడా మీ వల్లనే కోల్పోయినా, నేను మీరే దోషులు అని ప్రజల్ని దోషులు చేయనిక మీటింగ్ పెట్టినాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా మీ దోచుకోవడానికే సమాజాన్ని మోసం చేశారు. తెలంగాణ వచ్చినాక ప్రజలు మీకు అధికారం ఇస్తే 10 సంవత్సరాలు కూడా ప్రజల్నే మీరు మోసం చేశారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి నీకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు నీకు అది పోషించమని ఇస్తే కూడా అసెంబ్లీకి 2 సార్లు వచ్చి హాజరేసుకొని పోయినావు తప్ప మీరు సమాధానం చెప్తలేదట. పిల్లగాళ్ళకు పీకలు ఇస్తే కూర్చొని పాడుకునేటోళ్ళు ఆడుకునేటోళ్ళే కదనే. పిల్లగాళ్ళకు లేదు కొడుకు. అదే అంటున్నా. ఇప్పుడు పెద్ద మనిషి తరహాలో పెద్ద మనిషికి నీకు పోస్ట్ ఇచ్చిరు, ఓ పదవి ఇచ్చింది ప్రజలు. ఆ ప్రజలు నువ్వు చేయాల్సింది వదిలేసి నేను చెయ్యా, నేను వండుకుంటా, నాకు బాగా తినాలి, తాగాలి, మంచిగా ఎంజాయ్ చేయాలనుకొని నా కొడుకుకి ఇస్తా, నా అల్లునికి ఇస్తా, నా పిల్లలు ఉన్నారు అని అంటే ఆ పదవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయి. అంటే అధికారం ఉంటేనే నేను ప్రజల మధ్యన ఉంటా, అధికారం ఉంటేనే నేను ప్రజల కోసం మాట్లాడతా. గవ్వబోతున్నాడు అవ ఎవరు ఏం చేసింది? ఎవరు అవ్వ మీది? ఎవరు విజయ? వరంగల్
వరంగల్ కరెక్ట్ వచ్చినావు మా కరెక్ట్ గా జోడైనావు ఇప్పుడు నువ్వు మన ఆడ చేస్తా నేను ఓ సమితి మొన్న మీ వరంగల్ సభ పెట్టేగా చేసినావు ఎరికేనా పోయినావా సభకు ఇక్కడ మాది పాలకుర్తి దగ్గర ఒలివిడి ఉంటుంది. ఎట్లా ఉన్నది పరిస్థితి మరి మేము పోయినాం అక్కడ. రేవంత్ అన్న గవర్నమెంట్ ఎట్లుంది ఎట్లా నడుస్తుంది ఏమనిపిస్తుంది ఎందుకు నీకేం ప్రభుత్వ పథకాలు తెచ్చుకో సన్నబియ్యం తెచ్చుకున్నావా పట్నం కొంపల అండబెట్టింది పట్నం అన్ని ఈడనే ఉంటాయా ఓకే మంచి సన్నబియ్యం వచ్చినాయా అది తెచ్చుకోదట రేషన్ కే పోవట్లేదు గవర్నమెంట్ పథకాలు ఏం తెచ్చుకో ఏం లేదు మా ఆయనకు పింఛన్ ఎందుకు అప్లై చేయలే ఎన్నేళ్ళే ముసలాయనకు అదమ్మా చానేళ్ళు అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు అప్లై చేసుకున్నాడు 70 ఏళ్ళు ముసలాయనకు ఉంటే మరి కేసీఆర్ ఇయ్యాలి కదా వానికి ఎందుకు ఇవ్వలే పెన్షన్ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక మీరు అప్లై చేసుకురు కదా అప్లై చేసిరు కదా అప్లై చేసుకుంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి దాంట్లో మీ పెన్షన్ అనేది అమలు అవుతుంది ఎందుకంటే ఏజ్ 70 సంవత్సరాలు ఉన్నాయంటే తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు పెన్షన్ ఇస్తుంది కదా మరి 70 సంవత్సరాలు ఉన్నాయి నువ్వే చెప్తున్నావు మరి కేసీఆర్ 10 సంవత్సరాలు అంటే అప్పుడు 60 సంవత్సరాలే ఉన్నాయి మరి ఇవ్వచ్చు కదా ఎందుకు వెళ్ళే కేసీఆర్ అన్నారు మేము వచ్చి ఇక్కడ ఉన్నాం బతుకోవచ్చురా ఇక్కడ సరే ఇక గిసవంటి కథ నడుస్తుంది గిసవంటి వ్యవహారం నడుస్తుంది మరి ఇప్పుడు మేడం అన్నట్టు మన అప్లికేషన్ పెట్టుకుర్రా సరే ఇక మరి ఇట్లా ఉందమ్మా కథ సరే ఇప్పుడు ఇట్లా ఉంది ఇక మరి ఏదో రైతులకు భయపట్టిస్తుర్రట ఏదేదో చెప్పబోతుర్రట ఏదో చేయబోతుర్రట ఇప్పుడు సాటర్లకు ఏదో మీటర్లు బిగియబోతుర్రట రాష్ట్ర వెలుపున సమస్యలన్నీ దరిద్రమంతా కొట్లాడుతుంటే ఇక వీళ్ళు మళ్ళీ ఇదో కొల్లేరు తీసుకొస్తున్నారు కొంప కొల్లేరు చేస్తున్నారు రైతుల కొంప కొల్లేరు చేస్తున్నారు మీటర్లు పెట్టబోతున్నారు అని భయపెట్టిస్తున్నారు అని కథ బయటకు వస్తుంది నిజమేనా తల్లి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడే నేషనల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పేసి ఆనాడు ఆయనే మాట్లాడిండు మీరు కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి ప్రెస్ నోట్లు ఉంటాయి ప్రెస్ మీట్లు ఉంటాయి హరీష్ రావు మాట్లాడింది ఉంటుంది కేసీఆర్ మాట్లాడింది కేటీఆర్ మాట్లాడింది ఎలక్షన్ ప్రచారంలో అది పెద్ద అస్త్రంగా వాళ్ళు మాట్లాడినారు అంటే మరి అది నేను చేసినట్ట వాళ్ళ హయాంలో జరిగినట్ట ఇది సమాజాన్ని తెలుసుకోవాలి అంతేకాదండి వాస్తవాలు వాస్తవంగా చెప్పాలి అందుకే ఇప్పుడు మనం నిక్కచ్చిగా నిజాలే మాట్లాడాలనుకొని మనం ఈడ నిలబడ్డాం కాబట్టి అబద్ధాలు చెప్తే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ నిజంగానే మోటార్లకు మీటర్లు పెడితే నువ్వు ఎవరిని మాట్లాడాలి బీజేపీల మీద మాట్లాడాలి మరి బీజేపీని ఒక్క మాట అనకుండా బీజేపీతో దోస్తాను కోసం మెప్పు కోసం కేసుల కోసం మీరు వాళ్ళతో అంటగాకడం కోసం తహతహలాడుతూ కాంగ్రెస్ పార్టీని తిట్టాల ప్రయత్నం మీరు చేస్తే ఈ సమాజానికి అది కూడా అర్థమవుతుందని చెప్తున్నా సార్ అది ఈ కంచగచ్చి బావులి హెచ్సియు భూములకు ఏదో అది తాకట్టు పెట్టి 170 కోట్లు లంచం ఇచ్చి 10,000 కోట్లు గుంజుకొచ్చిరాట ఓ గగ్గోలు పెడుతుర్రాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అది పచ్చి బూటకం అబద్ధం అంతేనా బ్యాంక్ ఎప్పుడు కూడా తనకున్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఏమైనా ఇయ్యాలంటే పనిచేస్తుంది మరి మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వాటిని అడ్డంగా అమ్మడమే పరపతి అని చెప్పిండు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ కంచి ఏమంటారు మన కోకాపేటలో ఎకరా 100 కోట్లు ఈ ల్యాండ్ పోతుందంటే అది నా పరపతి అని చెప్పిండు కోకాపేటలో 100 కోట్లు ఎకరా పోతే అది పరపతి అని చెప్పిండు మరి పరపతి అని చెప్పిన పెద్ద మనిషికి కామన్ మ్యాన్ పేదోడు ఇలా మా నర్సయ్య తాతే ఉన్నాడు మా తాత ఊర్లో ఒక ఎకరా పొలం కొనాలంటే కొనే పరిస్థితి ఉన్నవా ఇవాళ ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక గజం జాగా కొనే పరిస్థితిలో ఉన్నవా ప్రభుత్వం అనేది పాలన చేసినప్పుడు ఉన్నోనికైనా లేనోనికైనా అవి అందుబాటులో ఉండాలి అప్పుడు మాత్రమే మనం చేసే పాలన బాగుంది అని కితాబు వలుకుతాం అది అప్పుడు ప్రజల ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నది ఈక్వాలిటీ వైపుకు వెళ్తున్నదని చెప్పడానికి వానికి వస్తుంది అంటే ఉన్నోడు ఉన్నట్టుగానే వాయ లేనోడు కిందనే వాండి ఎట్లా అందుకే అంటే మన దేశంలో కర్మ ఏమున్నదంటే ఉన్నోడు 1,00,000 రూపాయల మందు తాగుతున్నాడు లేనోడు ఏమంటారు చీఫ్ లిక్కర్ తాగుతున్నాడు సో అంటే ఎంత వ్యత్యాసం ఉన్నదో ఆలోచించండి కానీ తాగుడు అన్నది కామన్ అన్నది కనిపిస్తున్నది ప్రజలకి వాడు అంటే డబ్బు 1,00,000 రూపాయలు పెట్టి ఒక పెగ్గు తాగుతున్నాడు అని అంటే వాడి యొక్క ఆర్థిక స్తోమత అది నాది ప్రెస్టేజ్ అని చూపించుకుంటున్నాడు ఇవాళ వీడు పొద్దంతా కష్టం చేసి వచ్చి పేదోడు ఒక చీఫ్ లిక్కర్ ఒక పెగ్గేసుకొని అలసిపోయినటువంటి నా బాడీకి ఇది నాకు కొంత ఉపశమనం కల్పిస్తుందని ఆలోచించుకుంటున్నాడు అంటే ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని చెప్పే ప్రయత్నం మీకు చేస్తున్నాను
ఇక ఇప్పుడు పంచగచ్చబౌలికి సంబంధించి అంత మాట్లాడినా పక్క అబద్ధాలు. అందుకన్నా ఫస్ట్ చెప్పిన నేను అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎవరైతే ఉన్నారు అని అంటే కల్వకుంట్ల కుటుంబం. అబద్ధానికి అంగి లాగి దొరికితే ఎట్లుంటుందో అది కల్వకుంట్ల కుటుంబం. అయితే ఇప్పుడు ఈమె ఐఏఎస్ ఉండే కదా, పేరేం పేరు, స్మితా సబర్వాల్ కూడా ఏమో మీకు సర్కారుకు ఏదో అలా ఏదో పోస్ట్ పెట్టిందని, వ్యతిరేకంగా పెట్టిందని ఆమెను కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసిరాడగా. ఇప్పుడు స్మితా సబర్వాల్ అంటే ఆమె ఒక సెక్రటరీ అంటే ఒక బ్యూరోక్రాట్ గా ప్రభుత్వంలో పార్షల్ ఆఫ్ ద పార్ట్. జీవోలు చేసే దాంట్లో నీవెక్కడైనా సరి చేసే దాంట్లో నీకు అన్ని రకాలుగా నీవే చేస్తున్నావు. వాస్తవానికి ప్రభుత్వం నడుపుతుంది మీ బ్యూరోక్రాట్స్ ఇవాళ. సో మరి ఆ హోదాలో ఆ పదవిలో ఉండి ఇవాళ నువ్వు అలాంటి పోస్టులు పెడుతున్నావు అని అంటే నీవు అర్థం ఏంటి అంటే ఈ ప్రభుత్వాన్ని నువ్వు బ్లేమ్ చేయాలంటే నీవిచ్చినటువంటి వాటికి నియబద్ధత లేదు, నా ప్రభుత్వం చేసేదే లేదు అని నీకు నీవే అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అనేది సమాజం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే నేను స్మితా సబర్వాల్ గారికి ఇవాళ కూడా ఒక పోస్ట్ ట్విట్టర్ లో ఒకటి చూసాము. అది ఏమంటే ఆమె ఒక భగవద్గీత శ్లోకం పెట్టి నేను చాలా మిస్ యూనివర్స్ రేపు జరిగే ఈ మిస్ వరల్డ్ పోటీల దాంట్లో నేను చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పులు చేర్పులు చేశాను, చాలా చేశాను అని చెప్పేసి కోట్ చేసి పెట్టింది. నేనేమంటున్నానంటే నా సోదరికి వెల్కమ్ టు పాలిటిక్స్. ఆమె ఎప్పుడు కూడా ఇందాక నేను ట్విట్టర్ లో ట్వీట్ చేస్తా, ఆమె ట్యాగ్ చేస్తూ నేను ట్వీట్ చేస్తా. ఆమె ఎప్పుడూ కూడా ఏదో ఒక దాంట్లో ప్రచారంలో ఉండాలనుకుంటది. ప్రచారంలో ఉండాలని ఎవరు అనుకుంటారు? పొలిటీషియన్ అనుకుంటాడు. నువ్వు ఒక ప్రభుత్వ అధికారిగా నీవు ప్రజలకి ఏం కావాలని ఆలోచించే విధానంలో చట్టబద్ధతంగా టెక్నికల్ గా చేసే అంశాల్లో నీ పాత్ర ఉంటది. కానీ పొలిటీషియన్ ఏమనుకుంటాడు? పొలిటీషియన్ ఎప్పుడు కూడా ప్రజలతో పాటుగా తన ప్రచారాన్ని కూడా దాన్ని కోరుకుంటాడు పొలిటీషియన్ అనేవాడు. సో కాబట్టి ఆమె ఎప్పుడు కూడా ప్రచారంలో ఉండాలి, అది మంచా చెడా నాకు సంబంధం లేదు, నేను దాంట్లో ఉండాలనుకుంటది. ఆమె ఒక వ్యవస్థకు ఒకరికి పని చేయాలని ఆమె అనుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ 10 years ఆమె ఎక్కడికన్నా పోవాలంటే స్పెషల్ చాపర్. ఆమెకి స్పెషల్ చాపర్లు ఎవరు తిరుగుతారే? ఆమె ఒక ఐఏఎస్ అధికారి అయ్యిండి కేసీఆర్ గారికి చేసే అన్నింట్లో ఆమె భాగస్వామ్యంగా ఉండింది ఆమె. సో అలాంటప్పుడు మరి ఆమె అలాంటి లావిషియస్ లైఫ్, ఒక చాలా లగ్జరీ లైఫ్ ఉన్నప్పటి రిజైన్ చేసి వచ్చి నీకు నచ్చిన పార్టీలో నువ్వు చేరొచ్చు. నువ్వు అంత బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ పైన ఒక మెప్పును పొందాలని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరొచ్చు. అందుకని నేను ఏం చెప్తున్నా సోదరికి అని అంటే ఇవాళ 33% రిజర్వేషన్ ఈ దేశంలో అమలు కాబోతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా అది రిజైన్ చేసేసి రాజకీయాల్లోకి రండి. బ్రహ్మాండమైన ఆదరణ దొరుకుతుంది, బ్రహ్మాండమైన ప్రచారం దొరుకుతుంది, ఏదైనా మాట్లాడొచ్చు. అప్పుడు మనం ఏదైనా చెప్పొచ్చు ఈ సమాజానికి. అది నమ్ముతారా నమ్మరా అప్ టు దెం, ప్రజలకు వదిలేద్దాం. కానీ నువ్వు ఆ పాత్ర వదిలేసి నువ్వు ఈ పాత్ర పోషించాలని తెలియజేస్తున్నాము. ఇక మరి చూసిన అమ్మ సబర్వాల్ అమ్మ, ఇక మరి తల్లి ఏమో చెప్పింది, మరి ఇక నీ ఇష్టం సరే. ఇక మరి ఈ కథ ఏంటి తల్లి? కాళేశ్వరం కథ ఏంది? కాళేశ్వరం కథ ఓడిచిపోయింది అనే మీరు పెద్ద పెద్ద టీవీలలో చూపిస్తున్నారట. ఇక ఇప్పుడు ఎన్డీఏసీ వచ్చి బ్లాక్ నెంబర్ 7 కానీ ఇంతంత త్వరపడి దాన్ని కూడితే ఏం కదా అనేది వాళ్ళు నిర్ధారణ చేసిరు అని హరీష్ రావు మొత్తుకుంటుండు. ఇంతకు ఈ కథ ఏంది, జనాలకు ఏం చెప్తావు? ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు, లేదు అని అనుకుంటే ఇంకోరు ఇచ్చింది కాదు. ఒక నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ నుంచి ఉన్నటువంటి అఫీషియల్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. సో అఫీషియల్స్ ఇచ్చిన రిపోర్టు ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఏమో నువ్వు చేసుకొని ఇస్తారు. నీవు చేసినటువంటి డిజైన్ ఒక దగ్గర చేసావు, ప్రాజెక్ట్ ఒక దగ్గర కట్టావు. సో దీని యొక్క లోపభూయిష్టమైనటువంటి డిపిఆర్, లోపభూయిష్టమైనటువంటి డిజైన్ ద్వారా ఈ పరిస్థితి వచ్చింది. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసావు అని వాళ్ళు చాలా క్లియర్ గా ఎన్నో అంత దాదాపుగా ఒక 12-13 నెలలు కంప్లీట్ వాళ్ళు స్క్రూటినీ చేసి ఏమేమి జరిగిందో మొత్తం పర్యవేక్షించి అంత తర్వాత వాళ్ళు ఇవాళ ఒక రిపోర్ట్ ఇచ్చారు. నువ్వు నిజంగా నేను ఒకటి అడుగుతున్నా తాత, కేసీఆర్ తప్పు చేయకపోతే నీకు అల్టిమేట్ ఎవరు జవాబుదారు? నువ్వు జవాబు చెప్పాల్సిన వరకు ప్రజలకు కదా. నువ్వు ప్రజలతో రేపు మొన్న మీటింగ్ పెట్టుకున్నావు కదా. మీటింగ్ పెట్టుకున్నప్పుడు అంతకన్నా 2 రోజుల ముందు నా రిపోర్ట్ వచ్చింది. నువ్వు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నువ్వేం చేసి ఉండాలి? ఆ రోజు ఆ ప్రజల ముందు నేను మంచిగా చేస్తే నా పైన వీళ్ళంతా కుయుక్తులు చేసి కుట్ర చేసి నా పైన తప్పుడు ప్రచారం చేసినా నువ్వు చెప్పుండొచ్చు, కానీ చెప్పలే. మౌనాన్ని వహించినవు అంటే మౌనం వహించిన మీన్స్ అంటే మౌనమే అంగీకారం. సో కాళేశ్వరంలో నివేదిక రిపోర్టు అనేది మౌనమే అంగీకారం తెలిపిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే దీనికి మనకి ఇంకొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కూడా నేను మీకు ఇస్తా. ఏంటి అని అంటే ఇప్పుడు మన జేఏసీ రగన్ ఐడియా ఉంది కదా నీకు? మన దాంట్లో అప్పుడు ఉద్యమంలో పనిచేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా గొప్పగా పనిచేసిన రగన్న అప్పుడు ఒకటి ఏంటో
పేపర్కి ఇచ్చాడు ఒకటి, చాలా పెద్దది, మొత్తం హిస్టరీ కంప్లీట్ గా. అబద్ధ పునాదులు కూలినాయి. కాళేశ్వరం కూలేశ్వరం అయిన సందర్భంలో అన్న అప్పుడు అన్నాడంటే ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవే చెప్పాడు, పవర్ ప్రజెంటేషన్ లో కూడా ఇవే చెప్పాడు. కానీ ఎప్పుడు ఎక్కడ వాళ్ళు పట్టించుకోలే. కానీ దానిని ఆయన రాతపూర్వకంగా ఇచ్చినటువంటివి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఆ ప్రాజెక్టు రీడిజైన్ జరిగినప్పుడు ఆనాడు చాలా గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి హనుమంతరావు గారు. ఆయన ఇంజనీర్ గా పనిచేసినటువంటి ఆయన. సో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి హనుమంతరావు గారు కూడా ఇది వయబిలిటీ లేనటువంటి ప్రాజెక్టు, మీరు వయబిలిటీ లేనటువంటి దగ్గరలో మీరు ఇది కడుతున్నారు, దీనివల్ల నష్టం జరుగుతుందని ఆ పెద్ద మనిషి చెప్పినాడు ఆయన టెక్నికల్ గా. కానీ కేసీఆర్ ఏమనుకుండు, నేను పెద్ద ఇంజనీర్ నా బై, నన్ను మించిన ఇంజనీరే లేడు, నేనే అన్ని నేనే, గూగుల్ కనిపెట్టిందే నేను, అట్లా చెప్పిన పెద్ద మనిషి. ఆయన చేసినటువంటి తప్పులకు ఇవాళ మనము దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులో ఒక ఊబి వేసి ఆ ఊబిలో పైసలన్నీ పోసేసినాం. ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలతో కలలు కన్ని తెలంగాణ వస్తే ఏమో చేస్తామని ఆలోచించుకున్నా ప్రతి పైసాని, ఒక మంచి ఆరోగ్యాన్ని, ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి ఏమంటారు పిల్లలకి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి పరిస్థితిలో అవి ప్రైమరీ ప్రేరేట్లో మీరు తీసుకోకుండా కాళేశ్వరం ప్రైమరీ ప్రేరేట్ తీసుకోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన పైసలు, ఎక్కడి నుంచి వచ్చిన పైసలు పూర్తి ఖజానాన్ని మీరు అందులో పోస్తున్నారు. ఎందుకు? ఆ ప్రాజెక్టు రీడిజైన్ చేస్తే సార్కి కమిషన్లు వస్తాయి. కమిషన్లు వస్తే ఏమవుతుంది? సార్ ఖజానా పెరుగుతుంది, దేశ విదేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయని ఆలోచన చేశారు. దాని రూపకంగా వచ్చినటువంటిదే ఈ కాళేశ్వరం, ఇలా కూలేశ్వరం అయ్యింది. సో కాబట్టి ఎవరైనా కూడా చేసిన తప్పు, చేసిన కర్మ అనుభవించక తప్పదు. అందుకే శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్తించు, నీ కర్మ అనుభవించాల్సిన సమయం నువ్వు కర్మ అనుభవిస్తావు, దాని కదా అది కానీ అని చెప్తాడు. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన అంటే కొంచెం ముందు వెనక అయ్యి ఉండొచ్చు, బట్ కానీ చేసిన తప్పుకు చేసిన వాటికి మనం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ తెలంగాణకు బద్ద శత్రువు కాంగ్రెస్, మరి తెలంగాణకు అష్ట దరిద్రము కాంగ్రెస్, ఆఖరకు వస్తున్న కదా తెలంగాణకు #1 ఫస్ట్ విలను కాంగ్రెసే అని చెప్పిండు తల్లి ఎలకతుర్తి సభ సాక్షిగా. మరి కాంగ్రెస్ విలన్ అంటుండు, మరి ఎట్ట సంగతి ఏంది ఏం కదా, ఏం చెప్తావు పెద్ద మనిషికి? ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఆనాడు విలనే ఈనాడు విలనే అన్నాడు. ఆనాడు విలన్ అయితే ఆయన చెప్పిన కంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఆ రోజు తెలంగాణను తీసుకెళ్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిపి మాకు నష్టం చేశారు అని చెప్పారు. నేనేమడతా సార్ కంటే, నువ్వు ఆనాడు విలన్ అయింటే 1969 మన తెలంగాణ ఉద్యమం అన్నది మొదలయ్యింది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆ తర్వాత మీరు ఎప్పుడు 2004లో కాంగ్రెస్ తో కలిసి, నువ్వు 2001లో పార్టీ పెట్టి 2004లో కాంగ్రెస్ తో కలిసి పొత్తులో నువ్వు కేంద్ర మంత్రి అయినావు. నీ అల్లుడు హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ తీసుకొచ్చి మంత్రిని చేసుకున్నావు ఈ రాష్ట్రంలో కదనే. కాబట్టి మరి నిజంగానే ఆనాడు కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే నువ్వు నాతో పొత్తు కలిసి ఎందుకు నీ యొక్క రాజకీయ పదవులు తీసుకొని అనుభవించినావు? ఒకటి. సో ఆనాడు తెలంగాణ ఇచ్చిన నేను, తెలంగాణ ఇచ్చినప్పుడు మరి ఇదే సోనియా గాంధీ గారిని తెలంగాణ ఇచ్చినాక పోయి ముసలమ్మతోటి కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళు అందరితో పోయి కలిసి ఫోటో దిగి వచ్చినావు. అసెంబ్లీ సాక్షిగా వచ్చి సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పి ముచ్చట చెప్పినావు కదా. మరి ఇన్ని ముచ్చట్లు చెప్పి చేసినాడు, మరి ఆనాడు కాంగ్రెస్ ఎట్లా విలన్ అయిందని అడుగుతున్నాను నేను. అంటే నీకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినందుకు నేను విలన్ అయినా, తెలంగాణ ఇచ్చినందుకు నేను విలన్ అయినా, నీ కుటుంబానికి రాజభోగాలు అనుభవించడం కోసం నేను అవకాశం ఇచ్చినందుకు నేను విలన్ అయినా, ఎందుకు విలన్ అయినా చెప్పాలి. అదే కాకుండా తెలంగాణ ఇస్తే నా టిఆర్ఎస్ పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పినాడు. మరి ఆనాడు సోనియా గాంధీ బిల్లు పాస్ అయ్యే రోజు నువ్వు పార్లమెంట్ లో లేకపోయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి ఈ నిమిషం ఈ రోజు ఈ బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాదు అనుకొని సోనియా గాంధీ గారు ఆ రోజు దృఢ నిశ్చయంతో 3 మహిళా మూర్తుల ద్వారా తెలంగాణ బిల్లు ఆ రోజు పాస్ అయింది. మరి ఆనాడు నిజంగానే సోనియా గాంధీ నిలబడి గట్టిగా చంద్రశేఖర్ నువ్వు వచ్చి నీ టిఆర్ఎస్ పార్టీ దాంట్లో విలీనం చేయి కాంగ్రెస్ లో, అప్పుడు నీకు ఈ బిల్లు నేను పెడతానని ఆ మన్నుంటే మీరేడుండేటోళ్ళు. ఇలా నీ పార్టీ ఉండేదా, మీ భోగాలు ఉండేవా, అంటారు ఈ ఐశ్వర్యాలు ఉండేదా, ఆ 100 ఎకరాల 200 ఎకరాల ఫామ్ హౌస్ ఉండేదా, ఇవాళ ఇవన్నీ మీకు ఉండేవా అని అడుగుతున్నాను నేను. ఈ సకల భోగాలు ఉండేదా, ఇవాళ కాంగ్రెస్ తిట్టించుకున్న పరిస్థితి వచ్చి ఉండేదని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు
తను చేసినటువంటి తప్పులు. అందుకనే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దడం అంటారు దీన్ని. రెండవది ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య. ఎవరయ్యా అంటే అది మన కేసీఆర్ గారు అని చెప్పాల్సిన అవసరం. చిన్నకాడ పక్క సాపలు కలిసి వ్యవహారమే జరిగిందంట. అంతేగానే ఇప్పుడు నేను చెప్తా ఆనాడుకి నీకు ఎగ్జాంపుల్ ఇచ్చిన. మరి ఈనాడు ఎందుకు విలనైనా నేను? ఈనాడు ఎందుకు విలనైనా అంటున్నా నేను. ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వాలనుకోవడంలో విలనైనా, సన్న బియ్యం పెడుతున్నందుకు నేను విలనైనా, ఇవాళ మా ఆడపిల్లలు ఆడబిడ్డలు అందరూ కూడా ఎక్కడ బస్ ఎక్కడ దిగినా కూడా ఇవాళ కొట్టుకుంటున్నాట ఆడబిడ్డ. ఇప్పుడు నేను ఒకటి చెప్తానే, ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆయన బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి దొరలు దొరసాన్లు, వాళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళ ఏసీ కార్లో పోతారు, బెంజిలో పోతారు, అన్ని వాళ్ళ మంచి సకల అవి ఉన్నాయి వాళ్ళకి. మరి వాళ్ళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ఎక్కి దిగి గాజులు అమ్ముకుంటే హక్కు ఉంటుంది. ఆ బస్సు ఎక్కి గాజులు అమ్ముకొచ్చుకొని 10 రూపాయలు ఇంటికి వాళ్ళ మొగనికి సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ఊర్లో ఉన్న కూరగాయలు అమ్ముకుని హక్కు ఉంటుంది. ఆ కూరగాయలు తీసుకెళ్లి ఆ బస్సులు వేసుకొని పోయి అమ్ముకొచ్చుకుంటూ ఉంటుంది. ఆమెకు దాని ద్వారా ఉపయోగం అవుతుంది కదా. సో మంచి పని కోసము రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని కూడా అవహేళనగా మీరు మాట్లాడుతున్నారంటే, ఆడబిడ్డలకు అభివృద్ధికి ఆర్థిక భరోసా కల్పిస్తే దాన్ని కూడా మీరు వంచే విధంగా, కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడితే అది ఈ సమాజం అంగీకరిస్తుందా? మా ఆడబిడ్డలను బయటకు వచ్చి నిలబడి చీపుర్లు తీసుకొని నీకు ఎదురుగా నిలబడరు నేను చెప్తా. ఎందుకనంటే ఇవాళ అట్లాంటి ఇవాళ 300 రూపాయలు 350 రూపాయల వరకు వాళ్ళకి 500 రూపాయల సిలిండర్ ఫ్రీగా వస్తుంది. 0 కరెంటు బిల్లు 1200 వరకు వాళ్ళకి అది కలిసి వస్తుంది. మరి ఇవన్నీ చేసినందుకు నేను విలన్ అవుతున్నా ఇప్పుడు అని అడుగుతున్నాను నేను. సో నీవు చేయలేని పని నేను చేస్తున్న అక్కస్ నీలో ఉందా? ఇవాళ నీ ధరణి వరం నీకైతే ఆ దరిద్రాన్ని తొలగిస్తూ భూభారతి తీసుకొచ్చి సమాజం ముందు పెడుతున్నందుకు నేను విలన్ అయినా. ఇవాళ ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇవాళ ప్రతి దగ్గరలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, చదువుకున్న పోరగాళ్ళకు మంచిగా ఉండాలని ఆలోచిస్తూ రక్తహీనత లేకుండా ఉండే విధంగా ఉండకూడదు అనే దానికోసం దాని యొక్క ఛార్జెస్ పెంచిస్తున్నందుకు విలన్ అయినా. నేను ఎందుకు విలన్ అయినా అని అడుగుతాను. ఇది అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీవు అయితే నీ నియంతృత్వ ధోరణి ఏదైతే దాని ఉన్నదో దానిని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తున్నందుకు నేను విలన్ అయినా అని అడుగుతున్నాను నేను. ఇవాళ నిజంగానే కేసీఆర్ ఒక నియంతృత్వ ధోరణి లేనివాడైతే నువ్వు నిన్న సభ పెట్టినావు. సభ పెట్టంగానే నీ సభ ఎట్లా మొదలు పెట్టినావు? ఒక దొరతోనే మొదలు పెట్టినావు, మళ్ళీ దొరనే క్లోజ్ చేసావు. ఇంకెవరన్నా మాట్లాడినరానే? నీ అన్డెమోక్రటిక్కి, నీ నియంతృత్వానికి, నీ ఫ్యూడలిజానికి ఆ వేదిక నిదర్శనం అని చెప్తున్నాను నేను ఇప్పుడు. కానీ ఇంకొక మాట ఏంటంటే తల్లి, ఇప్పుడు అల్లుడు కొడుకు బిడ్డ అందరూ కలిసిమెలిసి ఉంటే వాళ్ళు రామసకలంగా ముంగడి పోతుంటే మీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు ఓరుస్తలే వాట. ఏమన్నంటే హరీష్ రావు అలిగిండు, హరీష్ రావు ఫోటో పెడతలేరు, ఇటు బిడ్డ అలిగింది, బిడ్డ ఫోటో పెడతలేరు, తని కొడుకులే ఫోటో పెట్టుకురు సభల, ఆలయ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఆలయ కటౌట్లు ఉన్నాయి అని మీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు బగ్గున మండిపడుతున్నాయట. వాళ్ళకు లేదో పంచాయతీ పెట్టిరు మీరు ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఉన్నది మాట్లాడితే ఏమంటారు ఊర్లో ఉండనేరు అన్నట్టు. ఇవాళ చేసింది నువ్వు వేదిక పెట్టినావు. ఆ వేదిక మీద నీ కొడుకు ఫోటో ఉన్నది, తర్వాత ఇంకెవరు ఫొటోస్ లేవు. హరీష్ రావు ఆడల బుల్లెట్ నా హరీష్ రావు చెప్తే మొత్తం చేసుకొస్తాడు, ఒంటి చేత్తో చేసుకొస్తాడని కేసీఆర్ చెప్పిండు. మరి అలాంటి కేసీఆర్ అలాంటి హరీష్ రావు యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అనిపిస్తుంది కదా, అదే చెప్పినారు. మీ కాంగ్రెస్ వాళ్ళకి పంచాయతీ అవుతుందని, ఖజానా అవుతుందని హరీష్ రావు ఫోటో పెట్టలేదు, బిడ్డ ఫోటో పెట్టలేదు అని మీరు మాటకు వాళ్ళని ఎత్తి చూపే దగ్గర పోయి కావాలిగా చూసిరా మీ కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళ ఇంటి కుంపటి వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు, దాని గురించి మాకు సంబంధం. ఆయన పార్టీ, ఆయన ప్రాంతీయ పార్టీ, ఆయన ఎవరు రాజు అంటే రాజు, ఎవరు బానిస అంటే వాళ్ళు బానిస. సో ఆ బానిస పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనేమంటే సమాజం మాట్లాడుకుంటుంది, సమాజం మాట్లాడుకునే విషయాల్ని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అంటే మాకేం సంబంధము? మేము డెమోక్రటిక్ గా ఉంటాము, డెమోక్రటిక్ గా ఉండాలని కోరుకుంటాము. సో ఈ సమాజం కూడా అట్లా ఉండాలనుకుంటాము. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ముతోటి పార్టీని నడుపుతున్నటువంటి మీకు ఇవాళ ఈ దేశంలో రెండో రిచెస్ట్ పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. రెండో రిచెస్ట్ పార్టీ. ఫస్ట్ పార్టీ బీజేపీ, రెండో పార్టీ ఈల పార్టీ. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని నిధులు అని అడుగుతున్నారు. మంచిగా ఉంది, బాగానే ఉన్నది. ఇప్పుడు మొన్న సభనే 1500 కోట్లు పెట్టి చేసిండు. 1500 కోట్లు ఆ సభకి. ఓ దేవుడా, మరే నుంచి వచ్చినాయని అడుగుతున్నాను నేను. బండి వెనక బండి కట్టామని చెప్పిండు. బండి కట్టిన తర్వాత ఆ బండి కట్టుకొని వచ్చిన ఎడ్లను చంపితివి,
దాని నుంచి వచ్చినటువంటి ఇంత మందు వస్తుంది. నీకు విషయం తెలుసానే, నేను నిన్న కాక మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసిన. ఈ 2 రోజులలో లిక్కర్ ఎంత సేల్ అయిందో జర పంపుతావా అని అడిగిన. అడిగితే ఆయన ఏం చెప్పిండంటే, మేడం పంపుతున్నా చూడని చూపించినాడు నాకు. 23వ తారీఖు నాడు పోయిన సంవత్సరము అదే 23వ తారీఖు ఏప్రిల్లో 60 కోట్ల సేల్ అయితే ఈ సంవత్సరము అది 103 కోట్లు అయింది ఒక్క రోజు. అంతా 50 డబల్ అయింది అన్నట్టు దాని యొక్క కాస్ట్. బాగానే నాంగున్నాయి అంతే. అందుకనే మా పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట అన్నాడు, నా ఆడబిడ్డలు పోలే అంటే మందు బాటలకు నా ఆడబిడ్డలు ఓరు కాబట్టి మహిళలు ఎక్కడ ఆ మీటింగ్ లో లేరు, మొత్తం ఆ మీటింగ్ లో మొగోళ్ళే ఉన్నారు అని అంటే దాని యొక్క రేషియో ఎలా ఉందో చెప్తున్నాను నీకు. నేను కూడా అరుచుకుంటా అయితే పోతా రేపు మరి మీకు నిన్న మరి కేసీఆర్ సభ ఇచ్చినప్పుడు ఎట్లా వచ్చింది ఆముదా అని అంతమంది పెట్ల మీకు ఆముదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 23, 24వ తారీఖున లిక్కర్ సేల్ డబల్ అయింది. ఇంకా వాళ్ళు వేరే దగ్గర నుంచి కూడా బయట నుంచి కూడా లిక్కర్ తెచ్చుకురని తెలిసింది. ఇంకా ఎంతవరకు నాకు తెలియదు, కానీ నాకు దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా నీకు ఈ ముచ్చట చెప్తున్నా, నువ్వు అడుగు పోయి రేపు పరుచుకో. మేము ఏ కాలం అంటే సారు ఆనాడైనా తాగి ఊగుర్రి పండుకోని నేను దోసుకుంటా అనుకున్నాడు. ఇవాళ కూడా ఏం చెప్తున్నాడు, మీటింగ్లకు రావాలంటే ఏ ఎండాకాలం పూట చల్ల ఉండాలి కదా, ఇంత పొయ్యాలి కదా అని అన్నారు అని చెప్పి చల్లటి మందు పోతాడు గట్టిగా సార్ కథ. ఇక మరి ఎల్లిండు బయలుదేరిండు ఇక ఎల్లబోతుండు పెద్ద మంది కేసీరావు. అది నేను వెళ్తే మామూలుగా ఉండదు, నేను కొడితే దెబ్బ ఎట్లా ఉంటుందో మామూలుగా ఉండదు అని వెనకటికి అన్నాడు. ఇక మరి ఎలకతోటి సభ సాక్షి చేయమన్నాడు. ఇక రేపటి వాళ్ళ అంతు చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా. ఇక నేను ఇప్పటి నుంచి బయటికి వెళ్తున్నా. ఇక మా బచ్చిగాళ్ళకే వాళ్ళకు సమాధానం ఇవ్వస్తున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఇక నేను రేపటి సంది మోత మోగిస్తా, ఒక్కొక్కరి అంతు చూస్తా, ఒక్కొక్కరి వదపడతా అని. ఇక మరి 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. 3 రోజుల తర్వాత కొడుకు కాలిరిగి ఇంట్లో వండుకున్నాడు. ఆయన జిమ్ పోతుంటేమో అయిందని కొడుకు ఇంట్లో పన్నాడు, తండ్రి పోయి ఫామ్ హౌస్ లో పన్నాడు. ఇక మరి కొట్టాడేది ఎట్లా, పోరాటం చేసేది ఎట్లా? నేను ఒకటి అడుగుతా సార్, ఒకటి అడుగుతా మీ నుంచి. కేసీఆర్ గతంలో ఏం చెప్పినాడంటే టిఆర్ఎస్ పార్టీ అంటే నీ యొక్క అస్తిత్వంలో తెలంగాణ అనే పదాన్ని తీసేసినావు. టిఆర్ఎస్ అనే అస్తిత్వం, తెలంగాణ అనేది నీ అస్తిత్వం, దాన్ని తీసేసి నువ్వు బీఆర్ఎస్ చేసినావు. ఏమన్నా ఇలా బీఆర్ఎస్ చేసినాడంటే, నేను దేశాన్ని ఉద్ధరించనీకే, దేశ రాజకీయాలు చేయనీకే నేను దేశానికి పార్టీని బీఆర్ఎస్ ను పెడుతున్నా. ఇలా కాంగ్రెస్ వల్ల కాదు, ఈ పని ఏం చేయలేదు దేశంలో రాజకీయాలు కాబట్టి నేనే ప్రత్యామ్నాయం అవుతా అని చెప్పి బయలుదేరినావు కదా. నువ్వు బయలుదేరినప్పుడు ఈ దేశానికి మొన్న అటాక్ జరిగింది, ఉగ్రవాదులు అటాక్ జరిగింది. ఏదేమున్నా మన ఇంట్లో ఏమైనా కుంపటి ఎట్లా ఉన్నా కూడా దేశం పైన పక్కోడొచ్చి మన మీద అటాక్ చేస్తే మనం ఏం చేయాలి, మన దేశం పక్షాన మనం నిలబడాలి. ఆ నిలబడప్పుడు కనీసం నివాళులు అర్పించలేదు ఎందుకు మీరు? మీ పార్టీ తరపున గాని మీ తరపున గాని పొద్దున్న లేస్తే ఇలా ట్విట్టర్ పిట్ట మాట్లాడకపోయి దాని గురించి ఓ నివాళు, ఒక లైట్ వెలిగకపోతే ఒక నివాళు, ఒక సంతాపం చేయకపోతే సభ పెట్టేదాకా అంటే 4 రోజులు పట్టిందా మీకు? ఇప్పుడు సచ్చినానికి సంతాపం వెంటనే చెప్తావా, 10 రోజులకి చెప్తావా? ఏమంటే చెప్పాలి. మరి ఏమంటే చెప్పకుండా నువ్వు 4 రోజుల తర్వాత నేను సభ పెడతా, సభలోనే నేను పెడతానని చెప్తే దానికి ఏమైనా అర్థం ఉన్నదా? అది అంటే వాళ్ళకి అధికారం ఉంటేనే ప్రజలు, అధికారం లేకపోతే ప్రజల గాని, ప్రజల శ్రేయస్సు గాని, ప్రజల సంక్షేమం గాని వాళ్ళకి అవసరం లేదని వాళ్ళు తేటతెల్లం చేశారని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా ఈ సందర్భంగా. మా సోదరి బీఆర్ఎస్ జాగృతి, తెలంగాణ జాగృతి అని స్వచ్ఛంద సంస్థ, అయ్య బీఆర్ఎస్ పెట్టగానే బిడ్డ కూడా భారత్ జాగృతి చేసింది దాన్ని, బిడ్డ కూడా భారత్ బయలుదేరుతాని పెట్టింది. మరి ఆమె కూడా ఆమె జాగృతి నుంచి ఈ మధ్య కాలంలో అవో ఇవో మాట్లాడుతుంది. మరి ఇవాళ మరి అమరులకు ఏమంటారు, కశ్మీర్ అమరులకి మీరు ఎందుకు నివాళులు అర్పించలేని బీఆర్ఎస్ జాగృతి ఏమంటారు, భారత్ జాగృతి నుంచి? అంటే మీ అవకాశ రాజకీయాలకి పెటెంట్ రైట్ ఎవరికి ఉంది అంటే వాళ్ళకే ఉన్నదని చెప్తున్నా. మరి చూసిన పూజ కూర్చున్నట్టుగా ఎంత ముద్దుగా మరి అంటే వాస్తవానికైతే మరి ఇక కొండ 4 మంది వేస్తే ఉన్న 4 ఊసిపోయింది అన్నట్టుగా ఇక మరి తెలంగాణ అని కలవరించి దాన్ని ఇది చేసి మళ్ళీ ఆఖరికి వస్తార కల్లా భారత్ అని భారతదేశంలో అడుగు పెట్టబోతే అది ఇక మరి అసలుకే ఎసరు వచ్చింది అనేది పెద్ద మనిషికి జరంతా అర్థమైనట్టుంది. అందుకనే మళ్ళీ ఏడ పోగొట్టుకునేవో గానే దేవులు ఆడుకోవాలి అన్నట్టుగా ఇక మళ్ళీ తెలంగాణ నిన్నయాల జే అని అంటుండమ్మా. సరే, ఇప్పుడు రాబోయే రోజుల్లో నోరు తెరిస్తే ఇటు తండ్రి కానీ అటు కొడుకు కానీ, ఇటు రాములు కానీ అటు కేసీరావు కానీ ఏమంటారు అయ్యా అంటే వచ్చే తేపకు బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అని ఇక వాళ్ళు ఒకటి మరి బొబ్బలు కొడుతుంది. మరి ఏం చూసుకొని వాళ్ళకి ఆ బలం అంటావు? ఎట్లా ఏంది మరి? మిమ్మల్ని ఫెయిల్ అయ్యింది అని మిమ్మల్ని అంటుండే. మరి
కాదే తాత ఏమంటా నేను మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని నేను అడుగుతున్నాను. ప్రజలు మీ పక్షాన్ని ఎందుకు నిలబడాలని అడుగుతున్నాను నేను. అలా అర్థమైపోయిందట. కత్తి ఇప్పుడు కత్తి అల చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమని నేను చేస్తానా అని ఇప్పుడు ఆయన మాట్లాడు. జనరల్ గా ఎవరైనా ఎప్పుడైనా కూడా కత్తి అని అంటే ఆయన అర్థంలో ఆయన చెప్పిన భాషలో పవర్ పవర్ అనే దాన్ని నీకు కూడా ప్రజలు పవర్ ఇచ్చారు. ఏమిచ్చారు? ప్రతిపక్ష పాత్ర పవర్ ఇచ్చారు. నువ్వు ప్రతిపక్ష పాత్ర చేయాల్సి వచ్చినప్పుడు మరి నువ్వు ఎడ నిలబడ్డావు? బీసీ కులగణన జరిగితే ఉన్నావా అసెంబ్లీలో? ఎస్సీల వర్గీకరణ జరిగితే నువ్వు అసెంబ్లీలో ఉన్నావా? ఇవాళ మా పక్షాన కొట్లాడాతో నిన్ను పంపినారు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి ఒక రుణమాఫీ అనేది 20,000 కోట్లతో 25 లక్షల మందికి చేస్తే దానికి కూడా నువ్వు అసెంబ్లీలో లేకపోతివి అంటే నేను కత్తింటేనే ఇంకో ముచ్చట కూడా చెప్తా. కేసీఆర్ విలన్ ఎట్లా? కేసీఆర్ వాస్తవం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ అనుకోండి. ఎట్లా విలన్ అని అంటే సినిమాలలో జనరల్ గా మనము విలన్ చేతిలా ఏ అతార లేకపోయినా ఏమి లేకపోయినా గెలుస్తాడు. హీరో అనేటోడు సినిమాలలో ఏది లేకపోయినా గెలుస్తాడు. విలన్ మీద హీరో గెలుస్తాడు. మరి కేసీఆర్ హీరో అయితే నీకు అతార ఎందుకు? అవునా? నువ్వు హీరో అయితే అతార లేకుంటేనే సమాజం మధ్యలో ఉండాలి. అది లేదు. పోనీ అయినా కూడా నీకు ప్రజలు ఒక చిన్న అతారు. ఇప్పుడు నన్ను పాలించమని పాలక పక్షం కింద నాకు ఒక అతారు ఇచ్చారు. నీకు ప్రతిపక్షంలో ఉండ నీకు ఒక అతారు ఇచ్చారు. మరి ప్రతిపక్ష పాత్ర నువ్వు ఏడ పోషించినవని నువ్వు అతార గురించి మాట్లాడుతున్నావు, కత్తి గురించి మాట్లాడుతున్నావు. కత్తి ఆడికిచ్చి యుద్ధం నన్ను చేయమంటావు ఏందిరా అని అంటాడు. ఇది అది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాను నేను. అవునా? ఇవాళ కేసీఆర్ కు ఆనాడు నుంచి ఈనాడికైనా ఎప్పుడైనా కూడా సమయం బాగుంటే చక్కగా ఉంటే అన్ని అనుకూలంగా ఉంటే బయటకు వచ్చి గిట్లానే మాట్లాడతాడు. లేదనుకో మా తిన్నాడు మా సమ్మ అంటాడు. ఎవరికి ఆంటీకి ఫోన్ కట్టుకుంటే ఇంట్లో రాజకీయం చేస్తాడు. మరి వచ్చినోన్ని ఇంత క్వాలిటీ ఉన్నోన్ని కొంచెం పనికొచ్చేటోన్ని అని వాని సారం బీక్కొని వాని ఎట్లా బయటకు పంపించాలనుకుంటాడు. సో ఇవాళ అట్లా చేసిన దాంట్లో తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఆల నరేందర్ దగ్గర నుంచి ఈటల రాజేందర్ వరకు ఏ విధంగా వాళ్ళని నవయ వంచన చేసి మోసం చేసి ఎవరికి వాని బయటకు పంపించినావు. ఉద్యమకారులకు ఆది నుంచి అవమానాలే అంతేనా? ఇంతకన్నా నిదర్శనం ఏంది? నువ్వు ఉద్యమ పార్టీ అన్నావు కదా, ఇంతకన్నా నిదర్శనం ఏందని అడుగుతున్నా. ఇక రెండో ముచ్చట ఏం చెప్పాలి అని అంటే ఆయనకు అధికారం రాగానే ఏం చేసిండు? ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీ న్యూస్ ను ఆయన నమస్తే తెలంగాణకు 332 కోట్ల రూపాయలు ఆయన ఈ పైసలు తీసుకుపోయిండంటే అంటే నీకు పవర్ ఇస్తే నువ్వు మళ్ళీ దోసుకోనికి ప్రయత్నం చేస్తావు. సమాజం ఇది కోరుకుంటా అడ్వర్టైజ్మెంట్ అత్యధికంగా 332 కోట్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఛానల్ కి పెట్టుకున్నాడు. మరి ఈ సమాజం దాన్ని అంగీకరిస్తుందని అడుగుతున్నా. రైతు బంధు గురించి గొప్పగా చెప్పినావు కదా. రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినావు. ఇది ప్రజాసొమ్ము దుర్వినియోగమే కదా. ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వము అవన్నీ తొలగించేసి భూమి వ్యవసాయానికి యోగ్యమైతే రైతు బంధేస్తున్నావు. మరి ఇది కూడా నువ్వు ఓర్చుకోలేకపోతే ఎట్లా? అంటే నీ యొక్క ఆర్థిక క్రమశిక్షణ నువ్వు చేయలేని దాన్ని నేను క్రమశిక్షణలో పెడుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ పని చేస్తుంటే నీకు అక్కస్ ఎందుకు అని అడుగుతున్నా. ఇవాళ భగీరథ నీళ్ళు ఇస్తలేను, ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చినా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినా అని పదే మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ నువ్వు నిజంగానే ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చింటే ఇవాళ ఆనాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు నీ ఇలాకాలో ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? భగీరథ నీళ్ళు వస్తలేవని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది నీ ఫెయిల్యూరే కదా. నీ ఫెయిల్యూరే, నీ ప్రభుత్వ పాలనలో నీ యొక్క ఫెయిల్యూర్ అది. రెండో ముచ్చట, ఇవాళ విద్యుత్ సిబ్బంది నేను నాణ్యమైన కరెంట్ ఇచ్చినా బ్రహ్మాండంగా చేసిన రైతులను బాగుపరిచినా అని చెప్పినావు. మరి నువ్వు బాగుపరిస్తే కోరుట్లలో ఎందుకు రైతులు నాణ్యమైన కరెంట్ ఇస్తలేరు అని రైతు ఉద్యోగ సిబ్బందిని రూమ్ లో బంధించి రోడ్డెక్కి ధర్నా చేస్తారు. ఎప్పుడు ఇది? వాళ్ళ ప్రభుత్వ హయాంలో చెప్తున్నానే. టిఆర్ఎస్ హయాంలో క్వాలిటీ విద్యుత్ ఇస్తలేరని చెప్పేసి కోరుట్ల నియోజకవర్గంలో వాళ్ళు చేసినటువంటిది. ఎందుకు చేసినారు? అది నువ్వు చక్కగానే చేసినావు కదా. నువ్వు మొన్న అదే చెప్పినావు కదా వేదిక పైన, ఇవన్నీ బాగా చక్కగా చేసిన. ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినంత ఆగమైంది, మిమ్మల్ని ఆగం చేసిరని చెప్పిండు. ఇవాళ పోరగాల చదువుల గురించి మాట్లాడినావు. 4,592 కోట్ల రూపాయలు నీ హయాంలోనే పెండింగ్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది నువ్వేం చేసినావు? ఇవి ఇవ్వలే, కానీ మళ్ళీ 7 లక్షల కోట్ల అప్పు చేసి నా నెత్తిన పెట్టిపోయినావు కదా. మరి నేను ఇస్తలేని లేదా మొగుడు ఏదో సామెత ఉంది కదా. ఇప్పుడు మీరు సర్పంచ్ బిల్లులు కూడా ఆపిరాడు కదా. అది కూడా చెప్తున్నా ముచ్చట. బిల్లులన్నీ పెండింగ్లు, అప్పుల్లో సర్పంచులు. ఇది ఇప్పటిది కాదు, ఇది నీ అప్పుడు వచ్చినటువంటి ముచ్చటే. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకురు నీ హయాంలోనే. 40,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టిపోయినావు.
నిన్న మొన్న కూడా తిరిగిరు సర్పంచులు. కానీ నువ్వు పెట్టిపోయిన పెండుకు నన్ను ఇయ్యమని అడుగుతున్నారు. నేను వాళ్ళు అడుగుతున్నందుకు నేను తప్పు పడతలే, కానీ నీవు వేసిన అప్పులు ఇవన్నీ చెప్తున్నా నేను. నీ హయాంలో పెండింగ్ పెట్టిన దానికి నువ్వు ఖజానా తినేసినావు, భూములు అమ్మేసినావు, అంత ఆగం పట్టించేసినావు. నేను చేసినామని వాళ్ళు నువ్వు దేర్సు నా మీద పడేస్తే నేనేం అడుగుతున్నా, నాకు సమయం ఇరా బాబు, నేను పైసలు అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఇవాళ వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను, ఏదైనా కంపెనీలు వస్తే నాకు పైసలు వస్తాయేమని నేను ఆలోచిస్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గారి వల్ల చేస్తుంటే అది మీకు ఎందుకు ఇక సంసారం చేస్తలేదు రేవంత్ రెడ్డికి, ఇక నా వల్ల కాదు గురించి మాట్లాడుతుంది. అప్పు అయింది సంసారం, ఇది నాకు ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఎంత పంచుతున్నా అనేది నేను మీ ముందరనే పెడుతున్నా అని చేతులు ఎత్తేసిండటగా. ఇప్పుడు జరిగినటువంటి మీరు పదే దగ్గర మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ముచ్చట చెప్పిండు, అయ్యా రాష్ట్ర పరిస్థితి ఇది ఉన్నది, ఇట్లా జరిగింది, పోయిన ప్రభుత్వం మొత్తం అంతా కూడా గుల్ల చేసిపోయింది, అయినా నేను 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్నా, మీకు కావాల్సిన వనరులు నేను అరేంజ్ చేస్తున్నా, ఇచ్చిన సంక్షేమాన్ని మూవ్ చేస్తున్నా, మరి నన్ను ఎందుకు ఇదంతా మీ ముందు పెడతా, మీరు ఎట్లా చేస్తారో చెప్పుండ్రు అని అడిగిండు. తప్పేదే అంతేగానే. ఇప్పుడు ఒక ఇంటి పెద్దగా నువ్వు నా మీద కొడుకు అడుగుతున్నాడు తండ్రిని, ఏమని ఏంది నాయన నేను అన్ని తెచ్చిస్తున్నా నువ్వేం చేయలేవు అని అడుగుతున్నాడు. అది కాదు బిడ్డకి ఇదంతా గిట్లా ఉండే, ఇది పరిస్థితి ఉండింది, ఇది చేయలేకపోయినాడు. సో ఇవాళ పిల్లల లెక్క ఎవరు ఉద్యోగస్తులంతా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఆ ఉద్యోగులను ప్రజలను ఉద్దేశించి చెప్పినాడు, ఇది పరిస్థితి ఉంది రాష్ట్రంలో, ఇది కథ ఉన్నది, ఇది చేయలేకపోతున్నాము, ఇది పరిస్థితి అంటే దానికి చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, అప్పు అని అంటే ఎవడన్నా ఇస్తాడు అమ్మనకు అని అంటే నేను ఉన్నదంతా మూసి పెట్టుకోవాలనా, దొల్లని కూడా బాగుందని చూపియాలనా, అంటే నువ్వు చేసిన డొల్లతనం చెప్తున్నాను ఇవాళ. అట్లన్నా నేను అసమర్థునని చెప్పట్లే, నా సమర్థతను చూపిస్తున్నా నేను పని చేసి నీకు. మరి ఇది అంతా పెట్టుకొని నాకు మనసు కాలుతుంది, నాకు దుఃఖం వస్తుంది, చూస్తుంటే నాకు దుఃఖం ఆగుతలేదు, నా మనసు మొత్తం కాలిపోతుంది అని ఏమో సభలో చెప్తుండు. కాంగ్రెస్ వాళ్ళు ఈ కథ అంతా వాళ్ళకు చేరాలేదు, సంసారం వెళ్ళది వస్తలేడు. మొసలి కన్నీరు కాదే, మొసలి కన్నీరు గారిస్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు, మొసలి కన్నీరు గార్చకపోతే నన్ను ఎవరు నమ్ముతారు చెప్పు కదా. సో నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా, జరసేపు నేను ఇట్లా చేస్తానే కదా, అయ్యో నిజమే సార్ గింత గిట్ల అయిందా అని అనుకోవాలి కదా జనము. సారుకు ఇంట్లో వండుకున్న మా మీద గింత ప్రేమ ఉందని ప్రజలు అనుకోవాలి. ఆ సింపతి కోసం గెయిన్ చేయడం కోసం ఆ మీటింగ్ పెట్టిడు తప్ప ఆయనకి ఎక్కడా కూడా మన మీద కానీ మన యొక్క విషయాల పట్ల కానీ నాకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పడుతూ ముఖ్యమంత్రిగా ఆయన ఇంత పని చేస్తూ ఇంత అవర్నెస్ ఉన్నా కూడా ఈ ఆర్థిక క్రమశిక్షణ మూవ్ చేస్తూ కూడా దేశ ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అనేది టాప్ లో ఉంది. ఎట్లా టాప్ లో ఉంది? దేశ జీడిపి 8.2% దేశ జీడిపి ఉంటే రాష్ట్రం యొక్క జీడిపి 9.2 ఉంది. మరి ఇంతకన్నా నేను చేసినది గొప్పనా తక్కువనా? దేశం కన్నా నా రాష్ట్ర జీడిపి ఎక్కువ ఉంది వాళ్ళని చెప్తున్నా నేను. నువ్వు ఇంత అప్పు చేసి దివాలా చేసినా నా సంక్షేమం లేదని నువ్వు చెప్పినా కూడా ఇవాళ నేను ఈ స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చినానికి నేను ఎంత కష్టపడుతున్నాను అది అప్రిషియేట్ చేయకపో, నీకు ఆ పెద్ద మనసు లేకపోయి ఉండొచ్చునేమో, కానీ సమాజానికి తెలియదా నేనేం చేస్తున్నానని? అది రేవంత్ అన్న తన యొక్క మాట రూపకంగా చెప్తున్నారు. అది అర్థం కానటువంటి పదే మీ రాజకీయ అస్తిత్వం కోసం, మీ అధికారం కోసం అబద్ధాల మీద అబద్ధాలు అతికినట్టు చెప్తే ఈ సమాజం స్వీకరించదు, హర్షించదని చెప్తున్నాం. ఆనాడు మేము రైతు రుణమాఫీ చేస్తే 1,000 తెచ్చింది, ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏది లేదు ఎక్కలేదు, రైతు రుణమాఫీ ఇంతవరకు చేయలేదని ఆ ముచ్చట కూడా ముంగటేస్తారు. సార్ రైతు రుణమాఫీ గురించి చెప్పనానే, ఆయన ఎలక్షన్ల అందరూ చేయలేదట. ఇంకా 2023 ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఆ బడ్జెట్ లో 21,557 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండు రుణమాఫీకి. ఎన్ని ఖర్చు పెట్టిండు? ఇక్కడ రాసిన చూడు ఎన్ని ఎంత ఉంది? 1,206 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసిండు. 21,556 కోట్లు ఎక్కడ, 1,206 కోట్లు ఎక్కడ? మరి ఇలా రేవంత్ రెడ్డి నీవు ఇది 10 సంవత్సరాల కాలంలో చేస్తే నేను 15 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు, దాదాపు 21,000 కోట్ల రూపాయలు అనుకోండి, 21,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ కింద ఇచ్చిన. మరి అప్పుడు నువ్వు గొప్పనా నేను గొప్పనా? ఓహమ్మో, అసలు కదా ఇప్పి చెప్తే బయటకు వస్తుంది. అందుకనే ప్రజలకి వాస్తవాలు తెలవాలి అన్న ఉద్దేశంతో ఆధారాలతో సహా నేను ఈ 3 రోజుల నుంచి నేను ముచ్చట చెప్తున్నానే. ఎందుకంటే తెలవాలి, వాళ్ళు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కానీ పాపం లోపల లెక్క అంతా ఇంకా వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇవన్నీ చూసి అనుభవించే కేసీఆర్ వద్దురా బాబో మాకని ప్రజాపాలనకు అధికారం ఇచ్చారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోరు. ఇవాళ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన అందరి పైన ఉందని చెప్తున్నా. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, దాన్ని కాపాడేది కూడా కాంగ్రెస్.
ఇగో గిదుల్లా మొత్తానికి ఇక మరి పాపాల పుట్టలో లోపాలు ఎవరివి ఏంది ఏం కదా అన్నట్టుగా మరి పూస గుచ్చినట్టుగా తోసిపోకుండా ఆధారాలతో సహా ఈ రకంగా చేతులు పట్టుకొని తిరుగుతుంది ఈ తల్లి. తక్కువ తల్లి ఏం కాదు, ఇందిరా శోభను బామ్మో. మరి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎట్టేట సంగతి ఏం కదా కానీ మొత్తానికైతే అద్దం మొహం ఒక్కనే పెట్టినట్టుగా మాట్లాడుకొస్తుంది. చూడాలి మరి రేపు ఏంది ఏం కథ అనేది. ఇక మరి కథ ఎట్టేట తిరుగుతుందో ఏం కథ కానీ ఇక మరి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని వాళ్ళు చెప్ప తిరుగుతుంటే అసలు పుచ్చడి తప్పులు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నట్టుగా మరి ఈ తల్లి ఈ రకంగా ఆ అమ్మాయి ఎవరితో వెళ్ళబోసుకుంది మనం ఎందుకు మరి ఇక చూస్తూనే ఉండరు. ఇక రేపు ఇంకో పెద్ద మనిషిని పట్టుకొస్తా. మరి అంతపాటు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండదు. మన నేను కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత లోటస్ పండు.